వెల్కమ్ టు ఆదాన్. ఈ రోజు మనతో శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. హాయ్ సార్. సో ఈ వీడియోలో పెన్షన్ గురించి మాట్లాడదాము. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే రిటైర్ అయిన తర్వాత మన పిల్లలు మనం చూసుకుంటారా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది ఇండిపెండెంట్గానే వాళ్ళు చూసుకోకపోయినా మనకు ఒక బ్యాకప్ ప్లాన్ ఉండాలి అని చాలా అనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం పెన్షన్ ఏదైనా మనకు సొల్యూషన్ ఉందా? ఇప్పుడు ఇయర్ 2004 వరకు మనకి గవర్నమెంట్ పెన్షన్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉండేదండి. చాలా మంచి స్కీమ్. అవును. తర్వాత అది తీసేసి కొత్త పెన్షన్ స్కీమ్ చేశారు. దాంట్లో దాంతో కంపేర్ చేస్తే దీంట్లో బెనిఫిట్స్ చాలా తక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడున్న మన ఇండియాలో ఎంప్లాయీస్ పాపులేషన్స్లో చూస్తే బిజినెస్ పీపుల్ ఉండొచ్చు, ఎంటర్ప్రినర్స్ ఉండొచ్చు, లేదంటే ఎంప్లాయీస్ ఉండొచ్చు. 90% ఆఫ్ ద ఎర్నింగ్ మెంబర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ద ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో వచ్చేసరికి ఆ పెన్షన్ అనేది ఆప్షన్ ఇస్తారు. అంటే ఎంత కావాలని ఆప్షన్ ఇచ్చినప్పుడు న్యాచురల్ టెండెన్సీ వల్ల వాళ్ళకి చేతిలో వచ్చేది ఎక్కువ పెట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రతి వాళ్ళు అక్కడ మినిమం పెడతారండి. హార్డ్లీ 2%, 3% పెడతారు. అలాంటప్పుడు ఇప్పుడు మనకి ఒకప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే 1950s మన ఇండియాలో యావరేజ్ లైఫ్ స్పాన్ వచ్చి 35 years అండి. 2020లో చూస్తే అది 70 yearsకి చేరింది. మరి నెక్స్ట్ 25 years చూస్తే అంటే 2050లో చూస్తే అది 80 years అవుతుంది. కానీ ఇక్కడ న్యాచురల్ ఒక క్వశ్చన్ రావచ్చు, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడు ఏంటంటే పొల్యూషన్ ఫ్రీగా ఉండేది, ఫుడ్ అనేది చాలా హైజీనిక్గా చాలా హెల్దీ ఫుడ్ ఉండేది, మనుషులకి అంతా మంచి హ్యాబిట్స్ ఉండేవి, ఎర్లీ స్లీపింగ్ హ్యాబిట్స్, హెల్దీ ఫుడ్ టేకింగ్ హ్యాబిట్స్ ఇట్లాంటివి ఉండేవి. మరి ఇప్పుడు ఇవన్నీ లేదు, పొల్యూషన్ ఇంత పొల్యూషన్ అంతా స్పాయిల్ అయిపోయింది, లైఫ్ స్పాన్స్ చేంజ్ అయిపోయి జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది. మరి ఇట్లాంటప్పుడు లైఫ్ స్పాన్ ఎట్లా పెరుగుతుందంటే బికాస్ ఆఫ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద లేటెస్ట్ సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఇన్ ద హెల్త్. ఈ హాస్పిటల్లో మనకి ఏదైనా ఒక రెగ్యులర్ మన చెకప్స్ కానీ ఏదైనా తీసుకుంటే మనకి ఈవెన్ ద పర్సన్ హూ ఈస్ డిటెక్టెడ్ విత్ క్యాన్సర్ ఆర్ హార్ట్ అటాక్, అతనికి బైపాస్ సర్జరీ కానీ చేసి లేదంటే కీమోథెరపీస్ ఆపరేషన్స్ చేసి 15 to 20 years మినిమం క్రిటికల్ డిసీజెస్ కూడా మనకి లైఫ్ స్పాన్ని ఇంక్రీజ్ చేసే టెక్నాలజీ మనకు వచ్చేసింది. సో వన్ షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ప్రాపర్ మనీ టు పే ఫర్ ద ప్రీమియమ్స్. ఇప్పుడున్న కార్పొరేట్ కల్చర్లో మీకు హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ మోర్ దెన్ 10% పర్ యానం చొప్పున పెరిగిపోతుందండి ఇన్ఫ్లేషన్ రేట్స్. కాబట్టి అదొక ప్రికాషన్ మనం తీసుకోవాలి. అలాంటప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్స్ బట్టి ద పీపుల్ ఆర్ నాట్ రెడీ టు గెట్ రిటైర్డ్ ఆఫ్టర్ 60. దే వాంటెడ్ టు రిటైర్ ఎట్ అన్ ఎర్లీ ఏజ్ లైక్ 50 or 55 అంది. కానీ లైఫ్ స్పాన్ ఒక 80 years వచ్చినప్పుడు నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు కమింగ్ జనరేషన్, వర్కింగ్ జనరేషన్లో ఈ 30 years హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దమ్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న న్యూక్లియస్ ఫ్యామిలీస్ చూస్తుంటే ద children are working abroad, working out of states, whatever it may be, and they are not in a position to take care of the families. Parents కానీ ఏదైనా కానీ ఆ కల్చర్ చేంజ్ అయిపోతుంటుంది. ఈవెన్ ఇఫ్ దే ఆర్ రెడీ టు టేక్ కేర్ ఆల్సో ద పర్సన్స్ విల్ సెలెక్ట్ ఏ పర్టికులర్ సిచ్యువేషన్ ఇన్ విచ్ హీ డోంట్ వాంట్ టు డిపెండ్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. అలాంటప్పుడు పెన్షన్ స్కీమ్స్ అనేది అందరికీ మ్యాండేటరీ అవుతుంటుంది. సో మనకి ఒక జాబ్ వచ్చిన తర్వాత మనం ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో ఉంటే ఏదైతే మ్యాండేటరీగా మనకి డిడక్షన్ అవుతుందో అదే మనం సెల్ఫ్ డిసిప్లిన్తో మనం ప్రాపర్గా సేవింగ్ చేసుకుని ప్రాపర్ పెన్షన్ ప్లాన్లో పెట్టుకుంటే కనుక మనకి ఆ ఎష్యూరెన్స్ అనేది పోస్ట్ రిటైర్మెంట్ ఎక్స్పెన్సెస్కి మీట్ అవడానికి, ఎక్స్పీరియన్స్ నీడ్ ఫుల్ఫిల్ అవడానికి బాగుంటుందండి. సో దీంతో ఒక పెన్షన్ ప్లాన్ అనే కాదు, ఒక కన్వెన్షనల్ ప్లాన్ ఎల్ఐసిలో మనం పెన్షన్ లాగా ఎట్లా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్స్తో సహా చూద్దాం. ఇప్పుడు ఒక 30 years ఏజ్డ్ ఎర్నింగ్ మెంబర్కి ఒక ఇయర్లీ ఒక 16,000 per month అంటే 2 lakh rupees per annum. అట్లా ఒక 16 years పే చేస్తారు. ఇప్పుడు అంటే 30 అంటే 45 years ఏజ్ వరకు అండి. ఇతను ప్రీమియం కమిట్మెంట్, ఈ సేవింగ్స్ ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఈ సేవింగ్స్లో కూడా ఇతనికి సెక్షన్ 80cc బెనిఫిట్ 1.5 lakh వరకు మనకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది.
ఓకే. రైట్. ఇక్కడతో ఇతను ప్రీమియం కమిట్మెంట్ అవుతుంది. ఇప్పుడు అతనికి 45 ఇయర్స్. దెర్ ఈజ్ 45 ఇయర్స్ అప్పుడు అతనికి వర్కింగ్లో ఉంటాడు కాబట్టి అప్పటికి అతనికి పెన్షన్ అవసరం. నెక్స్ట్ గో బ్యాక్ ఆఫ్టర్ 10 ఇయర్స్. ఎస్, నెక్స్ట్ ఇంకా పైకి. సో అతనికి 55 ఇయర్స్ వచ్చిన తర్వాత, అంటే ఆఫ్టర్ వెయిటింగ్ పీరియడ్ ఆఫ్ అనదర్ 9 ఇయర్స్, హీ విల్ బి గెటింగ్ పర్ యానం 10 lakh rupees పర్ యానం ఫర్ 15 ఇయర్స్ స్పాన్. ఎస్, 15 ఇయర్స్ స్పాన్ అంటే అతనికి 55 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్, 69 ఇయర్స్ వచ్చేంత వరకు, ఒక 15 ఇయర్స్ వచ్చేంత వరకు, 15 ఇయర్స్ మనకి 10 lakhs పర్ యానం చొప్పున నాన్ ట్యాక్సిబుల్ గ్యారంటీడ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఓకే. సో దిస్ ఈస్ అ క్రిటికల్ టైమ్ వేర్ ఇన్ విచ్ హీ విల్ నాట్ బి ఇన్ ఎర్నింగ్, బట్ యాజ్ పర్ హిస్ లైఫ్ స్టైల్ కండిషన్స్ హీ హ్యాస్ టు మీట్ సర్టన్ మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్, లివింగ్ కానీ, ఫుడ్ కానీ, షెల్టర్ కానీ, హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కానీ, బోత్ ఫర్ స్పౌస్ అండ్ హిమ్, ఫర్ హిమ్సెల్ఫ్, ఫర్ మీట్ అవడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. మేబీ 10 lakhs may not be sufficient by that time. So according to his income standards, he can increase the premium. Okay. So these premiums, these returns are 100% guaranteed, 100% non-taxable. And in between there is a loan option also. Starting from the second year onwards, starting with around 94,000 1 minute. Around 3.4 lakhs 74,000. 47 lakhs వరకు మనకి ఎప్పుడైనా జస్ట్ విత్ ఇన్ 3-4 days గ్యాప్ యూ కెన్ అవైల్ ద లోన్ విత్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ అరౌండ్ 9.5% at present. In the future anyhow the interest rates are coming down globally or in India also. So accordingly that interest rates also will be minimized. Correct. And starting from the day one, he will be having the insurance coverage, the natural risk due to any diseases, health diseases. From the day one, he will be having the insurance coverage of 43 lakhs to 1 crore 7 lakhs. An accidental? 1 crore 7 lakhs. And in case of accidental risk, go back again, 84 lakhs to same 1 crore 48 lakhs. Insurance coverage will be there, which is unique feature for any life insurance policies. Okay. So whatever the savings he is doing, he will be getting the tax exemption. What are the returns he is getting? They are 100% tax free, 100% guaranteed. And in between, if he wants to, he can avail a loan in case of any emergency, financial emergency, and all these returns are 100% tax free. And there is a huge insurance coverage compared to what the premiums he is paying per month throughout the term of the life, throughout the term of the policy. So these are the various benefits of the conventional plan, which we can name it as a pension plan. It's not actually a pension plan. Just one of the plan, solutions. You can name it as it's a solution you're for gonna the pension needs, post-retirement expenses needs. Got it. Thank you so much, sir. Manchi information తెలియజేశారు. Thanks. Thank you.